హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే కొంతమంది టాప్ క్లాస్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆప్షన్లోకి వచ్చి అక్కడ మంచిగా సోల్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ ఐపీఎల్ సీజన్ ఆడకూడదు అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఆ టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరు అనేది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఈ సంప్రదాయం ఇప్పటి నుంచే ఉందా, లేదు అంటే మనకి ఐపీఎల్ 2008 స్టార్ట్ అయినప్పటి నుంచే ఉందా అంటే మనకి ఐపీఎల్ 2008 స్టార్ట్ అయినప్పటి నుంచే ఇటువంటి సంప్రదాయం ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే 2008-9 ఆ టైం నుంచి ఒకసారి చూసుకుంటే మీరు మెయిన్గా ఇటువంటి సినారియో మనం ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్స్లో చూసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి ఐపీఎల్ మిడిల్లో నుంచి వాళ్ళకి మ్యాచెస్ ఉండేవి. లైక్ మనకి కాలింగ్వుడ్ కానీ లేదు అంటే పీటర్సన్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సీజన్ మిడిల్ వరకు ఆడేవాళ్ళు. దాని తర్వాత సీజన్ మిడిల్కి వచ్చిన తర్వాత వాళ్ళ టీం ఒక స్టేజ్కి వచ్చేది. దాని తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు వాళ్ళ దేశం తరఫున ఆడాలి అని చెప్పేసి బయలాటరల్ సిరీస్లో వాళ్ళు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొత్తం డ్రాప్ అయిపోయేది. సో ఇటువంటి సినారియో వల్ల మరి టీం కూడా కొలాప్స్ అవుతూ ఉంది. సో మరి ఈ సినారియో ఎలా తయారైంది అంటే రాను రాను మనకి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆక్షన్లోకి వస్తారు. ఆక్షన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తగినంత అమౌంట్లో వాళ్ళు సోల్డ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మేము ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పేసి దాని తర్వాత మేము ఈ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి దీనివల్ల ఏంది, ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఖచ్చితంగా లాస్ అవుతాయి. ఎందుకంటే ఒక టాప్ క్లాస్ ప్లేయర్ అని చెప్పేసి వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఆడకపోతే ఖచ్చితంగా ఆ టీంకి లాస్ అయింది. అందుకని చెప్పేసి బీసీసీఐ ఒక రూల్ తీసుకొచ్చింది. ఏదైతే ఒక ప్లేయర్ సరైన రీజన్ లేకుండా ఐపీఎల్ సీజన్ సంబంధించి తప్పుకుంటాడో అటువంటి ప్లేయర్ మీద మేము 2 years బ్యాన్ విధించబోతున్నాం అని చెప్పేసి రీసెంట్గా ఒక రూల్ తీసుకొచ్చింది. అయినా సరే ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ టాప్ క్లాస్ ప్లేయర్స్ లైక్ మనకి వీళ్ళు కూడా మనకి ఇంగ్లాండ్కి అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు కూడా ఈ డెసిషన్ తీసుకుంది. వాళ్ళలో ఫస్ట్ వచ్చేసరికి మనకి వీళ్ళ వైస్ కెప్టెన్ మనకి హ్యారీ బ్రూక్ ఉన్నాడు కదా. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్ తను ఒక డెసిషన్ తీసుకున్నాడు. మనకి రీసెంట్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ని కొనుగోలు చేసింది. అది కూడా 6.25 crores పెట్టి. లాస్ట్ టైం చూసుకుంటే ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం కూడా హ్యారీ బ్రూక్ ఆక్షన్లోకి వచ్చాడు. అప్పుడు కూడా 4 crores పెట్టేసి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అప్పుడు ఏం చేశాడంటే నాకు సంథింగ్ ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉంది నేను ఆడలేను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆక్షన్లోకి వచ్చాడు. మళ్ళీ ఆక్షన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఆడదలుచుకోవట్లేదు. దీనికి చెప్పిన రీజన్ ఏంటి అంటే సిల్లీ రీజన్. నేను మా దేశం తరఫున మంచి క్రికెట్ ఆడాలి అనుకుంటున్నాను. దానికి సంబంధించి నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఐపీఎల్ ఆడదలుచుకోవట్లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇంతకంటే సిల్లీ రీజన్ ఇంకోటి ఉండదేమో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఐపీఎల్లో నువ్వు చూసుకుంటే టాప్ క్లాస్ బౌలర్స్ అందరూ ఉంటారు. మీకు ఆస్ట్రేలియాకి సంబంధించిన బౌలర్స్ ఉంటారు. లైక్ మిచెల్ స్టార్క్ అయినా, హ్యాజల్వుడ్ అయినా, దాని తర్వాత ప్యాట్ కమిన్స్ అయినా ఇటువంటి ప్లేయర్స్ ఉంటారు. మరి వీళ్ళని ఎదుర్కోగలిగితే ఆటోమేటిక్గా ఇది కూడా ఒక మ్యాచ్ ప్రాక్టీస్ అయ్యింది. ఇటువంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్న లీగ్సే వీళ్ళు ఆడినప్పుడు మరి ఇంతకంటే ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ ఇంకేడ దొరుకుతుందో నాకైతే అర్థం కాదు. మరి అయితే ఖచ్చితంగా మరి ఇటువంటి ప్లేయర్స్ మీద ఖచ్చితంగా మరి మన బీసీఐ కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ రూల్ని ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది హ్యారీ బ్రూక్ మీద కూడా. అయితే ఇది పక్కన పెడితే ఇదే మరి తరహాలో మనకి ఇంకొక కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. లైక్ మనకి జోఫ్రా ఆర్చర్. జోఫ్రా ఆర్చర్ చూసుకుంటే మనకి రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఈ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు. అయితే తన మీద కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొంచెం ప్రెజర్ చేస్తున్నట్టయితే మనకి ఒక అప్డేట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకల్లే రీసెంట్గా మార్క్వుడ్ వాళ్ళకల్లే టాప్ క్లాస్ బౌలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మార్క్వుడ్, దాని తర్వాత జోఫ్రా ఆర్చర్. వీళ్ళిద్దరు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా వీక్ అయింది. అందుకని చెప్పేసి లాస్ట్ టైము మార్క్వుడ్ కొంచెం ఇంజూర్ అయ్యాడని చెప్పేసి రేపు వాళ్ళకి మన ఇండియా మీద మ్యాచెస్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ 5 టెస్ట్ మ్యాచెస్ సిరీస్ అయితే ఉంది. అందుకని చెప్పేసి అప్పటికి ఫిట్గా ఉండాలి అని చెప్పేసి ఇటువైపు మార్క్వుడ్ కూడా ఇంజూర్ అయ్యాడు. నువ్వు కూడా ఐపీఎల్ ఆడి ఇంజూర్ అయ్యావు అంటే ఆటోమేటిక్గా రేపు ఇండియా మీద మనం చేతులు ఎత్తేస్తాం. అందుకని చెప్పేసి నువ్వు ఐపీఎల్ నుంచి తప్పుకో అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నట్టయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మరి జోఫ్రా ఆర్చర్ తప్పుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ కూడా కొంచెం ఇది ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలా. ఒకవేళ ఆ జోఫ్రా ఆర్చర్ కనుక మరి సిల్లీ రీజన్స్ చెప్పేసి లేదంటే మా టీం తరఫున ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసి సంథింగ్ ఏదో సిల్లీ రీజన్ చెప్పాడంటే ఆటోమేటిక్గా 2 years బ్యాన్ ఖచ్చితంగా పడాల్సిందే. అయితే దాని తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియన్ బౌలర్స్ మెయిన్గా ఐపీఎల్ సీజన్కి ఒక హైప్ తీసుకొచ్చేది వీళ్ళే అనే చెప్పాలి. మరి వీళ్ళల్లో మిచెల్ స్టార్క్
సో దాదాపు ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 crores పెట్టేమో తీసుకున్నట్టుంది ఈ సీజన్లో. సో లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఎంత పెట్టి తీసుకుందో మీ అందరు తెలుసు, దాదాపు 25 crores పెట్టేమో తీసుకున్నట్టుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే 11.75 crores అమ్ముడుపోయాడు ఇప్పుడు. అయితే ఇప్పుడు చూసుకుంటే మిచెల్ స్టార్క్ కూడా మరి ఐపీఎల్ ఆడదలుచుకోవట్లేదు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఎందుకంటే రేపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలి వీళ్ళు, ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా. సో అందుకని చెప్పేసి సో తను ఫిట్గా ఉండాలి అని చెప్పేసి, సో నువ్వు ఇంజూర్ అయ్యావంటే రేపు మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మనకి మిస్ అయింది. సో మీ అందరూ తెలుసు వీళ్ళు బయలాటరల్ సిరీస్లు లేదంటే మిగతా అన్ని చాలా సిల్లీగా తీసుకున్నా సరే వీళ్ళు ఛాంపియన్స్ ఐసీసీ నిర్వహించే ట్రోఫీస్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు 100% ఎఫర్ట్ ఇవ్వాలి అనుకుంటారు. సో అదేవిధంగా సో ఈసారి స్టార్క్ని ఐపీఎల్ ఆడనీయకుండా సో తనని ఫిట్గా ఉంచాలి అని చెప్పేసి, అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవాలి అని చెప్పేసి సో వీళ్ళ క్రికెట్ బోర్డు కూడా మరి ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు కూడా తనని ప్రెజర్ చేస్తుంది అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సో మరి చూద్దాం ఏం చేస్తారనేది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి యాడన్ జాంపా. సో మరి యాడన్ జాంపా విషయానికి వస్తే మనకి రీసెంట్గా సన్ రైజర్స్ తీసుకుంది. సో మరి సన్ రైజర్స్ దాదాపు చాలా తక్కువ అమౌంటే, సో 2.5 crores సంథింగ్ తీసుకున్నట్టుంది. సో అయితే మరి యాడన్ జాంపా లాస్ట్ టైం కూడా సంథింగ్ సిల్లీ రీజన్, లాస్ట్ టైం రాజస్థాన్ తీసుకున్నట్టుంది. సో అప్పుడు కూడా సంథింగ్ సిల్లీ రీజన్ చెప్పేసి నేను ఆడదలుచుకోవట్లేదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు సన్ రైజర్స్ తీసుకుంది. మరి సన్ రైజర్స్ తరఫున టాప్ క్లాస్ బౌలర్స్, స్పిన్నర్స్ కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో మరి ఇటువంటి సినారీలో మరి యాడన్ జాంపా కూడా బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్. సో మరి ఇదంతా పక్కన పెడితే మరి యాడన్ జాంపా కూడా మరి బయటికి వెళ్ళిపోతే మరి ఖచ్చితంగా తన మీద కూడా బ్యాన్ విధించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఏ ఇంజూరీ అవ్వలేదు, సో లేదంటే వేరే ఏ రీజన్స్ లేవు. సో మరి ఏ రీజన్ లేకుండా మరి బయటికి వెళ్ళిపోయాడంటే ఆటోమేటిక్గా 2 years బ్యాన్ అయితే పడిద్ది. సో మరి అయితే చూద్దాం ఏం చేస్తారు అనేది. సో అయితే మరి ఇటువంటి ప్లేయర్స్ ఇలాగ వెళ్ళిపోవడం మీద మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.